తెలంగాణ కేబినెట్లో ఇప్పటికే ఆ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. త్వరలో జరిగే విస్తరణలో మరొకరికి ఛాన్స్ దక్కొచ్చన్న చర్చ సాగుతోంది. కారు దిగి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేకి అవకాశం ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. కూతురును ఎంపీగా గెలిపించుకొని ఇటు పార్టీ అధిష్టానంతో పాటు అటు ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేసిన నేతకు అవకాశం ఇస్తారా? ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? అనుకున్నట్టే ఆ నేతను అమాత్యయోగం వరిస్తే జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయా? తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొత్త లెక్కలు. అంతా కలిసొస్తే కడియం శ్రీహరికి అమాత్య యోగం, కాలం కలిసి రాకపోతే ఎమ్మెల్యేతోనే సరే. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తున్న టాక్ ఇది. మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీలు మారినా మంచి పదవులు కొట్టేస్తుంటారు ఈ నేత. ఇప్పటికే ఈ జిల్లా నుంచి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు శాసనసభ్యురాలు సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. వీరికి తోడు మరో సీనియర్ నేత స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈ పెద్దాయన 2024 మార్చి 31న కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తండ్రితో పాటు తనయ్య కడియం కావ్య కూడా హస్తం పార్టీలో చేరి వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయడంతో కేబినెట్ బెర్త్ ఖాయమనే టాక్ ఉంది. గతంలో టీడీపీ బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఆహ్వానంతో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కడియం శ్రీహరి వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ కేబినెట్ లో సాంఘిక సంక్షేమ, నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆయా శాఖల్లో తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖను నిర్వహించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరికి పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో స్థానం దక్కే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది. తన దగ్గరున్న విద్యాశాఖను ఈయనకు కేటాయించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఈక్వేషన్స్ సరిపోతాయనే టాక్ ఉంది. బ్యాంక్ మేనేజర్, టీచర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేశారు. కడియం శ్రీహరి గతంలో తెలుగుదేశంలో పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కూడా సైకిల్ పార్టీలో పనిచేసిన వారే. అన్నిటికంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన మరో నేత ఎర్రబల్లి దయాకర్ రావు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం ఉంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రేసులో ఉన్న నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.